గురుగారు ఈ మధ్య కాలంలో చిన్న చిన్న పిల్లల మైండ్ సెట్ కూడా చాలా క్రూరత్వంగా ఉంటుంది. వీళ్ళు కూడా హత్యలు చేసేయడం, కిడ్నాపులు చేయడం, దొంగతనాలు చేయడం చేస్తున్నారు. అందుకు గల కారణాలు ఏమై ఉంటుందంటారు? వాస్తవానికైతే తల్లి దీంట్లో ఉండవలసిన విషయాలే చాలా పెద్దగా ఉండాలి. ఓకే. తల్లిదండ్రులలో ఉండవలసిన మార్పులు కాకోకుండా ఇప్పుడు జన్మించే బ్రహ్మంగారు చెప్పినట్టు మింద చిన్నపిల్లలు చెప్పే విధానాలు పెద్దలు వినాలి. ఓకే. మింద బ్రహ్మంగార కాలజ్ఞానంలో అనేది పిల్లలు చెబుతుంటే తల్లిదండ్రులు వినే రేంజ్కి వచ్చేసింది. అవును. పిల్లలు చెబుతుంటే కొన్ని ఆటలు ఆడి కొన్ని విధానాలు చూసి ఆనందపడే రీతికి వచ్చేసింది. దీంట్లో ఉండవలసిన డెలికేట్ మైండ్లు అనేది చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చెబితే పిల్లలు వినకోకుండా, పెద్దలు చెప్పినా పిల్లలు ఆచరణ పెట్టకోకుండా, వారు తెలివితోనే వారు ఆలోచనలతోనే మనసులో కొన్ని రకాలుగా క్రూరంగా తయారైపోయి హత్యలకు కానీ మనస్థితి లేక కానీ కొన్ని గ్రహస్థితులు సంభవించి పిల్లల యందు కుదురు లేకోకుండా మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడుతూ లాస్ట్కి తల్లిదండ్రులు చేజారిపోతూ ఉంటారు. వాస్తవానికి మనం గమనించవలసిన విషయం ఎక్కడుందంటే పిల్లల ప్రవర్తన వారికి 12 సంవత్సరముల వయసు రాగానే వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పులు ఉన్నాయనేది పెద్దలు గమనించాలి. తల్లిదండ్రి గమనించి వాళ్ళలో క్రూరత్వం ఉందా, ధర్మమైన మార్గంలో నడిచే వారికి ఏ ధర్మమైన మాట అయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వింటారు. అధర్మమైన మార్గములు చెడుదారులలో పోయేవాళ్ళు, వాళ్ళకు ఆనుకూలంగా లేని వాళ్ళు, ఏ స్థితికి ఏ జీవిత చక్రాన్ని బట్టి వాళ్ళు ఇలా నడుస్తున్నారా అనేది కూడా మనం గమనించాలి. అలాంటి వాళ్ళు ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ జాతక చక్ర సమస్యన పిల్లలంటూ ఎలాంటి సురుసురుపు ఉంటుంది, వాళ్ళు ఎలాంటి నడవడి నడుస్తున్నారు, ఎందుకు మాట వినుకోకుండా ఉంటున్నారు అనేది కూడా మనం ఒక్కసారి వాళ్ళ జాతక చక్ర కుండలిని పరిశీలించాలి. వాళ్ళల్లో ఉండవలసిన గడియలు 12 సంవత్సరముల కాడి నుంచి వాళ్ళ స్థితి ఏ విధంగా పోతుంది, వాళ్ళ నడవడి ఎలాంటి నడవడి ఉంది, తల్లిదండ్రుల మాట వినుకోకుండా ఎలాంటి చెడు దారికి పోతున్నారు, ఎలాంటి ర్యాష్ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ ముఖ కళ తేజస్సు ఎలా నడుస్తుంది అనేది మనం గమనించి వాళ్ళల్లో తప్పు కనబడ్డప్పుడు వాళ్ళ జాతక కుండలి పరిశీలించి వాళ్ళ స్థితిగతుల్ని పరిశీలించి వాళ్ళల్లో ఉండవలసిన సమస్యల్ని పరిశీలిస్తే ఆ చిన్న వయసులోనే వాళ్ళని శాంతనంగా చేసే మార్గాలు ఉన్నాయి. వాళ్ళని ఏ విధంగా శాంతనం చేస్తే కుదురు పడతారు, వాళ్ళల్లో ఉండవలసిన క్రోధం ఎలా తగ్గిపోతుంది, వాళ్ళల్లో ఉండవలసిన ఆవేశం ఎలా తగ్గుతుంది అనే దానికి చక్కటి మార్గాలు ఉన్నాయి. వీటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఆ పిల్లల యందు కూడా మనం మార్పు తేవచ్చు చిన్న వయసులోనే. మనిషి ముదిరి మొక్క ముదిరి మానైన తర్వాత ఎవరు వంచలేరు. అది మొక్కగా ఉన్నప్పుడు వంచితేనే వంగుతుంది. అలాగా ఆ పిల్లల విందు అలాంటి ప్రవర్తన కనబడ్డ వాళ్ళు ఎవరైనా మనల్ని సంప్రదిస్తే ఆ పిల్లల్ని ఏ విధంగా మార్చగలం, వాళ్ళలో ఉండవలసిన చెడు ఉద్దేశం చెడు బుద్ధిని ఏ స్థితిలో పెట్టాలి, ఏ గ్రహస్థితిని అతనికి బలం చేకూర్చాలి, ఏ జ్ఞానంలో అతన్ని నడిపించాలి అనే దాన్ని మనం చక్కటి పరిష్కారాన్ని ఏర్పాటు చేసి ఆ బిడ్డలలో మంచి బుద్ధిని ఏర్పాటు చేయొచ్చు, మంచి స్థితిని నడపొచ్చు. అంటే గురువు గారు చిన్న పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు ఇవన్నీ చేయించడానికి, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? భయపడవలసిన అవసరం లేదు తల్లి. ఇప్పుడు బిడ్డలు చెడుదారులోకి పోతున్నప్పుడు దైవాన్ని అనుసరిస్తే తప్పు కాదు కదా. ఇది దైవ కార్యం. ఈ దైవ కార్యంలో వాళ్ళకి శాంతి ఎలా జరుగుతుంది, మనసులు ఎలాంటి కుదురు పడతారు, వాళ్ళకి ఏ మార్గం ఏ దైవ కార్యం చేస్తే అతని బుద్ధి మారుతుంది, వాళ్ళని ఎంత శాంతన పురుషులంగా నిలకడ చేయాలి అని అంటే ఏ మార్గం వాళ్ళు చేస్తే మంచి జరుగుతుంది అనేది దైవ కార్యం. ఇది చెడు కార్యం కాదు. ఈ దైవ కార్యానికి వాళ్ళలో మార్పు వస్తే వాళ్ళకే కదా శ్రేయస్సు. అంటే పిల్లల మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అంటారా దీనివల్ల? ఖచ్చితంగా ఏ ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది దైవ కార్యానికి సంబంధించిన విషయం కాబట్టి మనసులో ప్రశాంతంగా మనుగడ జరుగుతుంది. ఆ మార్గంలో నడవటం వల్ల ఇలాంటి మేము చెప్పే సూచనల వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎంతో మంది మన దగ్గరికి వస్తున్నారు, ఎంతో మంది శ్రేయస్కరంగా ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి అన్ని రకాలుగా ఫలితం దక్కుతుంది. ఆ బిడ్డలు మంచి దారిలో నడుస్తూ ఉన్నారు, కుటుంబము ఆనందంగా ఉంటుంది. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పారు కదా మీ దగ్గరికి చాలా మంది పిల్లలు వస్తుంది, వాళ్ళలో ముఖ్యంగా ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉంటాయి? ఎక్కువగా వాళ్ళలో ఉండవలసిన సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే తల్లి, జాతక కుండలి సమస్య ఒకటి ఉంటుంది. చెడు మార్గాలలో కొంతమంది చేసిన ఇబ్బందుల వల్ల అలా మారిపోతూ ఉంటారు. కొంతమంది దాటుడు కర్మలు కొన్ని గ్రహాల వల్ల కూడా అటు పోతే గాలి ప్రభావాలు కూడా అనుసరించి వాళ్ళల్లో కూడా కొంత మార్పు వస్తూ ఉంటది. అలాగ క్రూరంగా తయారవుతూ ఉంటారు. వాళ్ళ మనస్థితి కూడా ఒక అదుపులో లేకోకుండా ఉంటది. ఇలాంటి గ్రహ ప్రభావాలే మనిషిని చెడు మార్గంలో నడిపిస్తాయి.
ఆ చెడు గ్రహాల వల్లనే పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ముందు మనం తెలుసుకొని వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని అందిస్తే ఆ బిడ్డలు అలాంటి చెడు దారులలో పోరు, చదువులో రాణిస్తారు, మనసులలో మన్నన పొందుతారు, పనులలో కొద్దిగా ముందుంటారు, సురుసురుపుగా మనకి అనుకూలంగా మారుతారు. అంటే గురుగారు ఇప్పుడు మీరు దాటుడు ప్రభావం అన్నారు కాబట్టి ఏమైనా దాటి వచ్చినప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే సమస్య పోతుందిలే అనుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి చిన్న చిన్న సమస్య అయితే కాళ్ళు కడుక్కుంటే పోతాయి. వాళ్ళు చేసి వచ్చిన సమస్య కొద్ది గట్టిది, మనిషిని అనుసరించింది అని అంటే అలా పోవు. వాటికి ఉపశాంతి చేయాల్సిందే, ఆ శాంతి బంధన ప్రయోగం చేయాల్సిందే. అది చేస్తేనే వాళ్ళు నిలబడతారు. ఓకే, వీళ్ళకి ఎంత కాలం పట్టొచ్చు అంటారు గురుగారు వాళ్ళ ప్రవర్తనలో మళ్ళీ మార్పు రావడానికి? వాళ్ళ ప్రవర్తన మార్పు రావటానికి ఈ సమస్య తీసేసిన వెంటనే మార్పులు వస్తాయి. ఓకే, సమస్య ఉన్నంత వరకు ఉన్న మనిషి సమస్య తీయంగానే ఖచ్చితంగా మార్పు మొదలవుతుంది. ఓకే, దానికి ఖచ్చితంగా మార్గం వస్తుంది. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఓం నమః శివాయ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.